సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, పవర్లూమ్లో పనిచేసేటువంటి కార్మికులు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి యజమానులు, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్గా, అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణలో పద్మశాలి కమ్యూనిటీ ఏదైతున్నదో, చేనేత కార్మిక వర్గం ఉన్నదో, వాళ్ళు పనులేక భివాండికి, సూరత్కి, సోలాపూర్కి బతుకు తెరు కోసం పోయేది చరిత్ర. అది ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది దానికి, ఇప్పుడు కాదు. అందుకే మనోళ్ళు కూడా అక్కడ ఎంపీలు కూడా అయ్యారు, సోలాపూర్లో ఎంపీలు కూడా అయ్యారు మనోళ్ళు. కాబట్టి దీన్ని తెలంగాణ సమస్యల్ని క్షుణ్ణంగా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ చీరలు, రంజాన్కి ముస్లిం సోదరిమణులకి, క్రిస్మస్లో ముఖ్యంగా దళిత క్రిస్టియన్లు ఉంటారు, పేద వర్గాలు, క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి పేద వర్గాలు, దళిత కుటుంబాలు చాలా ఉంటాయి, వాళ్ళకందరికీ ఒక చీరే ఒక గిఫ్ట్గా ఇద్దామని చెప్పి కేసీఆర్ గారు ఈ చీరలు ఆర్డర్ ఇస్తూ, దుబ్బి తినడం అంటే ఏంటంటే పని చేయకుండా తింటే దుబ్బి తినడం అంటారు, లేదా అన్యాక్రాంతం అంటే ఎవరి సొమ్మో ఎవడో లాక్కుంటే దొబ్బి తిన్నామంటారు. మన తెలంగాణ భాష. ఆ భాష నీకు ఎట్లా మాట్లాడేందో నాకు అర్థం కాలేదు. వాళ్ళు రెక్కాడి కష్టపడి శ్రమించి అమ్ముకుంటే ఆ చీరల్ని ప్రభుత్వం కొన్నది. ప్రభుత్వం ఎందుకు కొన్నది ఇప్పుడే చెప్పినా నేను. టెండర్లు వెళ్తే ఇప్పుడు మీరు బహుశా మీరు ఈ ప్రభుత్వం వీళ్ళకి ఈ ఆర్డర్ ఇస్తలేదు. ఆర్డర్ ఇవ్వకుండా టెండర్లు పోయి సోలాపూరు, భివాండి, తానే, సూరత్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు మీరు ఈ చీరల పంపిణీలో కూడా వాళ్ళకి ఆర్డర్ ఇస్తారని చెప్పి చాలా మంది. ఏది ఇదే కదా, 50 అదే. అయితే ఇవన్నీ మనకి ఒకటే విషయం, దుబ్బి తిన్నారు అని నీ నోట్లు ఎట్లొచ్చింది అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇవన్నీ క్యాన్సిల్ చేసి సిరిసిల్ల కార్మిక వర్గానికి పని లేకుండా చేసి, మరి భివాండి, సూరత్, షోలాపూర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర కొనుకొచ్చి పంపిణీ చేస్తారు చీరలు. అందరూ కూడా దీంట్లో పుట్టి పెరిగినోళ్ళు. వీళ్ళు ఆ ఇళ్లలో చెవులలో వాళ్ళు రింగు 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 అని సప్పుడు ఉంటేనే నిద్ర పడుతుంది. అంటే అట్లా పుట్టి పెరిగినోడు. ఏం లక్ష్మీనారాయణ అంతే కదా, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఆ శరీరమే చచ్చిపోయేది. ప్రతిరోజు 2001 నుండి 2008 వరకు ఏ రోజు పేపర్ చూసినా ఎక్కడో దగ్గర ఆత్మహత్యలు తెలంగాణలో పట. అయితే రైతుల ఆత్మహత్యలు, లేకపోతే చేనేత కార్మికుల ఆత్మహత్యలు. సిరిసిల్ల నగరంలో ఉరేసుకోవడం, చావులు, ఆత్మహత్యలు. ఆఖరికి ప్రభుత్వము గోడల మీద రాసింది, ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు చేనేత కార్మికులారా అని చెప్పి గోడల మీద ప్రభుత్వం రాసింది, జిల్లా కలెక్టర్ పేరు వేట. గంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించిందే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వాన మేము జోల పట్టుకొని 50 లక్షల రూపాయలు వసూలు చేసి సిరిసిల్ల నగరానికి వచ్చినాం. ఆ రోజు నేను కూడా ఎంపీగా, కేసీఆర్ గారు ఎంపీ, నేను ఎంపీ, మేమందరం వచ్చి 2008లో మరి ఇక్కడ ఆ చేనేత కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఆ కుల పెద్దలు నర్సే గారికి, వారు చాలా సీనియర్ వ్యక్తి వయసులో, వారి ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 50 లక్షల రూపాయలు ఇచ్చినాం. మహేందర్ రెడ్డి గారు నీకు తెలుసు అప్పుడు, ఎందుకంటే నువ్వు అప్పుడు ఇదే పార్టీలో ఉన్నావు, నువ్వు కూడా ఆ రోజు ఉన్నావు.
నాకు తెలుసు, నేను వచ్చిన, మీరు కూడా ఉన్నారు. చేనేత కార్మికుల కోసం మనం ఇక్కడ కాగా పోచంపల్లికి పోలేదు. పోచంపల్లి పోయి మనం జోల బట్టి మనం చెప్పలేదు, ధైర్యం ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నేతగా ఆ రోజు నిలబడి ఈ కార్మిక వర్గానికి, చేనేత కార్మిక వర్గానికి ధైర్యాన్నిచ్చి బతకాలే, బతికి పోరాటం చేయాలి అని చెప్పి స్ఫూర్తి ఇచ్చిండు. తదనంతరము ఆత్మహత్యలు బంద్ అయినాయి. ఛాలెంజ్ చేస్తున్నా, అప్పుడో ఇప్పుడో జరగచ్చు. మేము ప్రభుత్వంలో లేం, ఒక ప్రతిపక్ష హోదాలో ఉండే ధైర్యాన్ని ఇచ్చినాం కార్మిక వర్గానికి. చచ్చిపోతే ఏమవుతుంది, పిల్లలు అనాథులవుతారు అని చెప్పి పాటలు కూడా రాసి మా ధూమ్ధామ్ కార్యక్రమాలు కూడా ధైర్యాన్ని ఇచ్చినాం. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 3,400 కోట్ల రూపాయలు పేమెంట్ కూడా జరిగింది వాళ్ళకి. అంత అన్ని ఆర్డర్లు ఇచ్చినాము, వాళ్ళ దగ్గర కొన్నాం. దాంట్లో డిజైనింగ్స్ బాగా లేవంటే డిజైనింగ్ చేపించినాం. నాణ్యతమైన వస్త్రాలు ఇవ్వాలంటే నాణ్యతమైన వస్త్రాలు ఇచ్చినాం. దానికి కావలసిన యార్ను కూడా కొంచెం క్వాలిటీగా ఉండాలంటే క్వాలిటీ యార్ని ఇచ్చినాం. కొన్ని విమర్శలు వచ్చినాయి, ఆ విమర్శలు కూడా రాజకీయంగా మీరు చేసిర్రు. చీరలు గాలబెట్టించుడు అది ఇది చేసిర్రు. ఎవ్వరు మీరు మీ కార్యకర్తలు గాలబెట్టుకున్నారు తప్ప ఎవ్వరు కాలబెట్టలేరు మొత్తం. మరి అంత ధైర్యంగా కేసీఆర్ గారు ఈ కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి చేస్తే, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకు 200 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం, ఆడ కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఇంకొకరు వేరే వాళ్ళు రేపు ఎవరైనా వస్తారా, అది వేరే విషయం. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎటర్నల్. ఎప్పటికుంటుంది ప్రభుత్వం అనేది, ఎప్పటికుంటుంది. మరి ఆ 200 కోట్ల రూపాయలు ఇవ్వము అని చెప్పి మాట్లాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు, దీనికి సంబంధించిన మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కోరుతున్నాను, మీ దగ్గరకు వస్తే మీరు కేకే మహేందర్ పట్టుకరా. ఈ రాజకీయం కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు. మీరు కావాలంటే కేటీ రామారావు గారితో మాట్లాడాలి, బికాస్ హీఈస్ ది కన్సర్న్ ఎమ్మెల్యే. మీరు పిలుచుకొని మాట్లాడుకోండి. ప్రభుత్వం అంటే గది. మీరు మంత్రి, ఇక్కడ ఉన్న శాసనసభ్యుని పిలిపించుకొని మాట్లాడండి మీకు ఇబ్బందులు ఉన్నట్టయితే. ఇవాళ 200 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం, వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. తర్వాత ఆర్డర్స్, మరి ఇప్పుడు ఆర్డర్ ఇస్తేనే బతుకమ్మ అక్టోబర్ వరకు చీరలు నేస్తారు వాళ్ళు. మరి ఆర్డర్ ఎందుకు ఇస్తలేరు మీరు? దాదాపు 1,05,00,000 చీరలు అవసరం ఉంటుంది ఈ బతుకమ్మకి, రంజాన్కి, అదేవిధంగా క్రిస్మస్కి. మరి ఇప్పుడు ఆర్డర్స్, ఇప్పుడు మార్చి వచ్చేసింది, వాళ్ళు కష్టపడాలి. ఎందుకంటే ఇదేమన్నా హెవీ ఇండస్ట్రీ కాదు, మల్టీనేషనల్ ఇండస్ట్రీస్ కావు. ఏది నువ్వు ఆర్డర్ ఇస్తే నెల రోజుల బట్టి ఇవ్వడానికి. వాళ్ళ రెక్క ఆడితే డొక్కాడేటువంటి కార్మిక వర్గం, వాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న మెషినరీతోనే నాణ్యతమైన వస్త్రాలు మరి వాళ్ళు అల్లుతున్నారు, నేస్తున్నారు. ఇలా మంచి గౌరవంగా బతుకమ్మ చీరలు కట్టుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి. ఈ బాకీ, ప్రభుత్వం బాకీ ఉన్నది ఎన్ని రూపాయలు? 200 కోట్ల రూపాయలు సిరిసిల్ల చేనేత కార్మికులకి బాకీ ఉన్నది ప్రభుత్వం. అది మీరు వెంటనే ఆ అమౌంట్ రిలీజ్ చేయాలి. నెంబర్ 2, ఇమ్మీడియట్గా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. సిరిసిల్లతో పాటు కొంత చాలా చిన్న ఆర్డర్ ఘర్షకుర్తి, మన చొప్పదండి, అక్కడిక్కడ ఇక్కడ మన వరంగల్లో అక్కడిక్కడ చిన్న చిన్న, సిరిసిల్లనే ఎక్కువ ఉన్నది. ఇవే ఎక్కడైతే పని చేస్తానో వాళ్ళందరికీ ఇచ్చినాం. టు స్టార్ట్ విత్ సిరిసిల్ల స్టార్ట్ చేసినాము. ఎవరు మేము ముందుకు వచ్చి పని చేస్తామంటే అందరికి ఇచ్చినాం. ఆ నల్గొండ జిల్లాలు కూడా ఎక్కడో కొంత ఇచ్చారు. వీళ్ళకందరికి కూడా మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఇది తప్పించుకొని టైం అయింది, దగ్గర పడ్డది, చీర ఇయ్యాలని చెప్పి మళ్ళీ భివాండి, షోలాపూరు, తానే, సూరత్ల ఆర్డర్ ఇస్తే మాత్రం మంచిది కాదు.
ఎందుకంటే తెలంగాణ చేనేత కార్మిక వర్గాన్ని మరి ఈ సామాజిక వర్గం పద్మశాలి సామాజిక వర్గంలో చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే వచ్చి చిన్న చిన్న యూనిట్లు పెట్టుకున్నారు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం. మరి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకపోతే మాత్రం చాలా మంచి పద్ధతి కాదని చెప్పి నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్తున్నాను. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి దాదాపు 36 కోట్ల రూపాయలు 10% యాన్కి సబ్సిడీ ఇచ్చింది. 19 కోట్ల రూపాయలు ఈక్విప్మెంట్కి, అంటే పింజరా అంటారు ఆసాములు, అంటే నేను ఇంతకుముందు చెప్పిన తెలుగులో ఆసాములు, మన ఇంగ్లీష్ భాషలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్స్, చిన్న చిన్న ఇంత ప్లేస్ లోపల పెట్టుకునేటువంటి చిన్న వ్యాపారవేత్తలు. మరి వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చేసిన దాన్ని మీరు అన్యాయం చేయదని చెప్తున్నాను. ఇంకా 14వ తారీఖు వరకు, ఇవాళ ఏం తారీఖు 8వ తారీఖు, 9, 10, 11, 12, 13, 14 వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజుల లోపల ఈ 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోతే ఈ కార్మిక వర్గానికి బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్మస్ చీరలు మీరు ఆర్డర్ ఇవ్వకపోతే 15వ తారీఖు నాడు సిరిసిల్లలో వేలాది మంది కార్మిక వర్గంతోని మహాధర్నా ఏర్పాటు చేయబోతున్నాం మేము. మరి మేమందరం ఇప్పుడే కూర్చున్న మా పార్టీ మీటింగ్ అయింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, మరి ఈ కార్మిక వర్గంతో మమేకమైనటువంటి మరి మిత్రులు ప్రవీణ్ గారు, లక్ష్మీనారాయణ గారు, మరి మా మున్సిపల్ కౌన్సిలర్సు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ మెజారిటీ కార్మిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చేనేత కార్మికుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని కేటీ రామారావు గారిని ఆహ్వానించాలని చెప్పి మేము కోరినాము. వారు తప్పనిసరిగా వస్తామని చెప్పిండ్రు. కానీ రాకుండానే నేనే తుమ్మల నాగేశ్వరరావుతో ప్రభుత్వంతో మాట్లాడినా నాకు నమ్మకం ఉన్నది. వారు 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు, బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తారని చెప్పి కూడా వారికి ఇంకా విశ్వాసం ఉన్నది, మాకు కూడా ఉన్నది. ఇవ్వకపోతేనే 15వ తారీఖు నాడు సిరిసిల్ల మొత్తం దిగ్బంధం చేస్తాం, కార్మిక వర్గాన్ని రోడ్ల మీదకి వస్తాం, ధర్నా చేస్తాం, డిమాండ్ చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వము అని సిరిసిల్ల నుండే యావత్తు తెలంగాణ ప్రజలకి చాటి చెప్తాం. నేను ఇది ఉత్తగా చెప్తలేను, దీంట్లో మానవతా దృక్పథం ఉన్నది, కోణం ఉన్నది. ఇంతకుముందు మా తోట ఆగే గారు చెప్పిర్రు, ఏది కత్తెర పేగులు మెడకేసుకోవడం, ఇది భాషన ఒక ముఖ్యమంత్రి భాష. అది మాట్లాడాలంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంత భయపడతాడో అర్థమవుతలేదు. భయపడ్డాడు ఇవి ఇట్లా మాట్లాడతాడు, నీ పొడుస్తా చేస్తా అని అంటాడు. పొడుస్తాడు నిజంగా మాట్లాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసా, మా వరంగల్లో విద్యార్థి రాజకీయాలు చూసా కదా, ఇప్పుడు గిట్లే ఉండేది, వచ్చి బాంబేసిపోయేది డామని పనికి పేగులు బాంబులు అది మాట్లాడతాడు. అది కూడా మాట్లాడతాడు. నీకు మంచిగా ప్రభుత్వం ఇచ్చేది, మంచిగా 5 ఏళ్ళు ప్రమాణంగా పరిపాలించు. ఏం డెమోక్రసీలా నేను జస్ట్ ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండి. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను, డెమోక్రసీలా ఈ ప్రభుత్వం వచ్చింది, అదృష్టవంతుడివి, మంచిదాన్ని మంచిగా ఉండు. నీ కాంగ్రెస్లో ఏమైనా చుట్టుపక్కడు గడబడి చేస్తే కూడా వాళ్ళని మంచిగా సంజాయించుకో, మంచిగా పరిపాలించు. మేము మంచిగా ప్రతిపక్షాల్లో ఉండాలనుకుంటాను, మంచిగా 5 ఏళ్ళు ఉండాలని మమ్మల్ని అడిగా మంచిగా నువ్వు నేను మంచిగా మాట్లాడుకుందాం, ఏంది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి. ఇది ఒక్క పని చేయి, నేను చెప్పినట్టు చేయి. నువ్వు ఏది 200 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయండి. తర్వాత బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్మస్. నేను మొన్న ఒకటి చెప్తే మాత్రం ఇన్నట్టు అనిపిస్తుంది. మరి అది ఏది లోగో తీసేస్తాడు, కాకతీయ తోరణమును చార్మినార్ తీసేస్తాడు చెప్పిన, ఏది మన జాతీయ జెండాకే అశోక చక్రం, అది కూడా రాజరిక వ్యవస్థది. మన దేశానికి ఉన్నటువంటి సింబల్ 3 సింహాలు కూడా సారనాథ్ స్తూపంలో దొరకబట్టిర్రు, పెట్టి స్వాతంత్రం వచ్చిన దాన్ని మన దేశ సింబల్గా మనం ఎంపిక చేసుకున్నాం. అది కూడా రాజరిక వ్యవస్థ సింబలే. ఇంకా కాకతీయ రాజులు రెడ్డి రాజులు కాదు, వెల్మ రాజులు కాదు, బ్రాహ్మణులు కాదు, కమ్ములు కాదు, వాళ్ళు పేద వర్గాలు బీసీ వర్గానికి వచ్చిన వాళ్ళు.
కాబట్టే ఆ స్పృహ ఆ ఆలోచన కాబట్టి తెలంగాణ మొత్తం చెరువులు కుంటలు నిర్మించారు. ఒక 50,000 చెరువులు కుంటలు నిర్మించారు. మంచి పరిపాలన చేశారు. ఆ విధంగా ఈ రాష్ట్రం ఉండాలని చెప్పి కాకతీయ తోరణం పెట్టాం. దాన్ని తీయకాయ అని చెప్పిన మరి ఆ పంజరైతే మాట్లాడుతున్నాడు. మరి నేను చెప్పిన మాట ఒప్పుకోలేదా తెలియదు నాకు ఇంకా. ఎందుకంటే ఆ పంజరైతే మన పీక్తారైతే అంటలేడు. అది ఉత్తగా పెట్టలేదు, మేము చాలా ఆలోచించి పెట్టినాం. కాకతీయ కళా తోరణం, వైభవం, గర్వం, అది ఒక 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి తెలంగాణ గడ్డపై పరిపాలించినటువంటి వాళ్ళు అది చెప్పిన మరి విన్నాడు. నాకైతే మన తీర్థాలైతే మాట్లాడుతున్నాడు, విన్నట్టున్నాడు. అందుకోసం ఇది కూడా విను. ఏది 200 కోట్ల రూపాయలు పాత బాకీ రిలీజ్ చేయండి. తర్వాత మన ఆర్డర్ ప్లేస్ చేయండి. ఎందుకంటే టైం లేదు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో దసరా వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించాలి. కేకే మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి మీరే ఇన్ఛార్జ్ సిరిసిల్ల మీ పార్టీ తరఫున. ఇంకా మాటలేంది పాపం ప్రెస్ వాళ్ళు. ప్రెస్ మీడియా ఎందుకుంటుంది? సమాచారం 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నారు. ప్రెస్ను 4th మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కొంత కూడా నేను లాస్ట్ టైం ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టినా. ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ వక్రీకరిస్తే కూడా చెప్పిన నేను, నా మీద ఒక వక్రీకరిస్తే. అంటే ప్రెస్ మీడియా ఎవరు చెప్తే వాళ్ళకి చెప్దాం, అర్థం చేసుకుంటే చేసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయని. నువ్వు చెప్పింది తప్పని అంటే మళ్ళీ మనం ఒప్పుకుందాం. ఇవాళ ఒక ప్రెస్ మిత్రుడు, సిరిసిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రుడు, అరే చేనేత కార్మికులు బట్టలు ఆర్డర్ ఇవ్వనందుకు, చీరలు ఆర్డర్ ఇవ్వనందుకు పోయి అక్కడక్కడ ఇవి అమ్ముకుంటున్నారు, బుట్టలలో పెట్టుకొని చిరుధాన్య అంతేనా పాపడాలు అవి ఇవి అమ్ముకుంటున్నారని కూడా తీసిండ్రు వీడియో. జర్నలిజం అట్లే ఉంటుంది కదా, హైలైట్ చేస్తారు. కొంచెం ఎగ్జాగరేట్ చేస్తే అది వేరే విషయం. కానీ హైలైట్ చేసే విషయాన్ని దాన్ని రిప్లై ఇస్తూ మీరు అంత కించపరిచే విధంగా నీరోజు ప్యాకెట్లు అమ్ముకుంటున్నావా అటు ఇటు తప్పు కదా. అది మంచిగా స్లిప్ ఆఫ్ టంగ్ అయితే క్షమాపణ చెప్పాలి నెక్స్ట్ డే. విత్డ్రా ఏమన్నా అసెంబ్లీ అనుకోండి, విత్డ్రా చేసుకుంటున్నాను, కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు మీ లాంగ్వేజ్లో కదా. కానీ హర్ట్ చేసారు, వాళ్ళ మానసికంగా వాళ్ళ మనసుల్ని గాయపరిచారు. నేను తీవ్రంగా ఖండించిన, తెల్లారు కూడా చెప్పిన మా పత్రికా విలేకరులకి. సీరియస్గా ఖండన చేస్తున్నాము. అలాంటి మాటలు మాట్లాడడం తప్పు. సరే ఏదేమైనా ఇప్పుడు నీకు ఆడ రేవంత్ రెడ్డి దగ్గర పరపతి ఉంటే, ఇంత ఏమైనా పని చేయించగల శక్తి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి వెంటనే ఈరోజు వెళ్ళి రేపు 200 కోట్లు రేపు మధ్యాహ్నం వరకు రిలీజ్ చేసి తర్వాత ఈ 2 రోజుల లోపల ఆర్డర్స్ ప్లేస్ చేయి. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇంతమంది రిక్వెస్ట్ చేసిన, కేకే మహేందర్ రెడ్డి కూడా పోయి చేయాలి. చేయకపోతే మాత్రం 15వ తారీఖు నాడు మాత్రం చేనేత కార్మిక వర్గం మాత్రం పెద్ద ఎత్తున మేము మహాధర్నా పెడతాం. దాంట్లో కేటీ రామారావు గారు వచ్చి వారు తన సందేశాన్ని ఇస్తారు. ఎందుకంటే తన 7 సంవత్సరాల నుండి ఎంత ఆర్డర్స్ ప్లేస్ చేసినాం, ఎట్లా చేసినాం, వీళ్ళ బతుకులు ఎట్లా తీర్చిదిద్దినాం చాలామందికి తెలవాలి. చాలామంది వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు, ఇప్పుడు బీటెక్లు చదువుకుంటారు. అంతకుముందు తల్లిదండ్రులు నిరాశ నిస్పృహై తల్లిదండ్రులు చచ్చిపోడు, లేదా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోడు, బంధువులు చచ్చిపోతే పిల్లల పైన మానసిక క్షోభ ఉండు. ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారు. పద్మశాలి కమ్యూనిటీకి సామాజిక వర్గానికి చెందినటువంటి చేనేత కార్మికుల పిల్లలు ఇలా వాళ్ళకి తెలియదు ఇట్లా సావులు ఉంటాయని, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆ పిల్లలకు తెలియదు. ఇదంతా అర్థం కావాలి, సైకాలజీ అర్థం కావాలి, రాజకీయ నాయకుడికి సైకాలజీ కూడా అర్థం కావాలి. వీళ్ళకి ఏమీ తెలియదు దురదృష్టవశాత్తు. కాబట్టి దయచేసి ఇట్లా మళ్ళీ ఒక ఫోటో దిగుదాం అందరం కూర్చొని. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో 19వ సబ్జెక్ట్
జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్ లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు, పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. నీ సబ్సిడీ ఏమో కానీ ఉన్నదే ఉడవిక్తారు నువ్వు. సబ్సిడీ 90% సబ్సిడీ అన్నోళ్ళు నువ్వు ఇక్కడ 90% సబ్సిడీ. ఈ సబ్సిడీ ముచ్చట పక్కకు పెట్టండి. ఉన్న ఆర్డర్స్ ప్లేస్ చేస్తలేడు, ఉన్న బాకీ ప్రభుత్వం బాకీ ఉన్నది కార్మిక వర్గానికి, అది కూడా ఇస్తలేడు. ఇలాంటి ప్రభుత్వము కేకే మహేందర్ రెడ్డి గారు మీ పరిపాలన. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, నువ్వు ఈ 90% సబ్సిడీ ముచ్చట తర్వాత మాట్లాడదాం, కానీ మొదలైతే ఆ 200 కోట్లు రిలీజ్ చేయండి. తర్వాత ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ ప్లేస్ చేయండి. సో కార్మిక వర్గం మళ్ళీ వాళ్ళ పనిలో పడతారు. లేకపోతే మాత్రం మా కేకే మహేందర్ రెడ్డికి తెలుసు, ఆయన అడ్వకేట్, నేను అడ్వకేట్ను. మాకు ఎవిడెన్స్ యాక్ట్లో ఇన్ఫరెన్స్ డ్రా చేస్తామంటాం. నువ్వు ఈ పని చేయకపోతే నువ్వు ఈ పని చేయబోతున్నావని ఊహిస్తాం. దాని ఇన్ఫరెన్స్. ఏం ఇన్ఫరెన్స్ డ్రా చేస్తున్నా అంటే, నువ్వు షోలాపూరో, భివాండియో, థానేనో, సూరత్కో పెద్ద పెద్ద కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి కమిషన్లు దుబ్బడానికి ఈ పని చేస్తున్నట్టుగా భావించక తప్పదు.